ఎయిడ్స్ని నియంత్రణ చేయగలిగాం. ఈరోజు నేను ఆలోచించేది ఒకటి, ఈరోజు సౌత్ ఇండియాలో పెద్ద చర్చ జరుగుతూ ఉంది. రేపు రాబోయే రోజుల్లో పార్లమెంట్ సీట్లు పెరుగుతాయి, ఇక్కడ జనాభా తగ్గిపోయింది, దానివల్ల మా సీట్లు కూడా తగ్గిపోతాయి, రిలవెన్సే కోల్పోతామని. కానీ ఇక్కడ ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, ఎక్కడైతే మనుషులు తక్కువ ఉంటారో, ఎక్కడైతే సమర్థవంతంగా పనిచేయలేకపోయినప్పుడు అవసరాల కొద్ది వేరే ప్రాంతాల నుంచి మైగ్రేషన్ వస్తారు. ఈరోజు హైదరాబాద్ ఉంది, అభివృద్ధి జరిగింది, మెరుగైన జీవన ప్రమాణాలు ఉన్నాయి, ఆదాయం బాగుంటుంది. దేశంలో ఉండే వాళ్ళందరూ హైదరాబాద్కి మైగ్రేట్ అవుతున్నారు. ఒకప్పుడు అమెరికా ఉంది, అవకాశాలు మెండుగా ఉన్నాయి, అందుకే ఇండియా నుంచి అమెరికాకి ఎక్కువ వెళ్ళారు. ఎవరైతే నాలెడ్జ్ ఉందో ఆ నాలెడ్జ్ వర్కర్స్ అంతా అమెరికాకు పోయే పరిస్థితి వచ్చింది, ఇది సహజం. ఇంకో పక్కన మన దేశంలో జనాభానే తగ్గిపోతే ఇటీవల నేను చూశాను. ఒకప్పుడు జనాభా జపాన్ అయితే భారతీయుల్ని పెద్దగా ఎంకరేజ్ చేసేవాళ్ళు కాదు, ఇప్పుడు వాళ్లే మన వాళ్ళు కావాలని అడిగే పరిస్థితికి వచ్చారు. నర్సెస్ కానీ డాక్టర్స్ కానీ అదే సమయంలో స్కిల్డ్ లేబర్ కానీ ఇలాంటి అడిగే పరిస్థితికి వస్తున్నారు. ఒక జపానే కాదు, ఇంకో పక్క జర్మనీ కానీ చాలా దేశాలు అడిగే పరిస్థితి వస్తున్నాయి. అయితే ఈరోజు నేను చెప్పింది, ఒకప్పుడు నాకు కూడా చాలా సమస్యగా ఉండేది. నేను జనాభా నియంత్రణ చేయాలన్నప్పుడు నాకు సైంటిస్టులు కానీ ఎక్స్పర్ట్స్ కానీ ఒకే మాట చెప్పారు, ఇది అసాధ్యం. మీరు జనాభా నియంత్రణ చేయాలంటే అనేక విషయాలు మీరు కరెక్ట్ చేయాలని చెప్పారు. ఒకటి ఫిమేల్ లిటరసీ, మహిళలందరూ బాగా చదువుకోవాలి. రెండోది పేదరిక నిర్మూలన, మూడోది జనాభా నియంత్రణ. ఈ మూడు కలిసి సాధ్యమని చెప్పారు. నేను ఆ రోజు ఒకే మాట చెప్పాను, ఒక్కొక్కసారి మూడు ఒకటేసారి చేయాలంటే సాధ్యం కాదు. మొట్టమొదటిసారిగా జనాభా నియంత్రణ చేద్దాం, తద్వారా రెండు కూడా పెంచుతామని చెప్పి ముందుకు పోయాం, సక్సెస్ అయ్యాం. ఈరోజు చాలామంది ఇక్కడికి వచ్చినప్పుడు కొన్ని పాలసీలు ఇచ్చారు, చాలా విషయాలు మాట్లాడారు. న్యూక్లియర్ ఫ్యామిలీస్ వల్ల ఈ సమస్యలు వస్తున్నాయి. ఇంకొక పక్క వచ్చే ఆదాయం తక్కువ ఉంది. రెండోది మగవాళ్ళు కూడా ఏదో పిల్లలు పెంచడం మహిళల రెస్పాన్సిబిలిటీ అనే విధంగా చాలామంది మాట్లాడుతున్నారు. మగవాళ్ళు కూడా ఇంటి పనులు షేర్ చేసుకోవాలనేది ఈరోజు చాలామంది కూడా డిస్కషన్కి వచ్చేది, ఇది వాస్తవం కూడా. నేను ఒకప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలి, నేను ఎప్పుడు కూడా మహిళా పక్షపాతిని, ఇప్పుడే కాదు మొదటి నుంచి కూడా. ఒక మాటలో చెప్పాలంటే మహిళలకు న్యాయం చేసిన పార్టీ, మహిళా శక్తిని గుర్తించిన పార్టీ తెలుగుదేశం పార్టీ, నందమూరి తారక రామారావు గారు. ఫస్ట్ టైం ఆస్తిలో సమాన హక్కు తీసుకొచ్చాడు. అంత మునుపు ఆడవాళ్ళకైతే ఆస్తిలో సమాన హక్కు లేదు, పెళ్లి చేసి బయట పంపించేసేవాళ్ళు. రెండో చదివించేవాళ్ళు కాదు, మగ పిల్లవాడే చదివించి ఆడపిల్ల అయితే పెంచి పెళ్లి చేసే బాధ్యత తీసుకునేవాళ్ళు. అక్కడి నుంచి మహిళా యూనివర్సిటీ పెట్టింది నందమూరి తారక రామారావు గారు. ఆ తర్వాత నేను వచ్చిన తర్వాత ఇంటికే పరిమితమైన ఆడబిడ్డల్ని డాక్రా సంఘాలు పెట్టి, మెప్మా సంఘాలు పెట్టి మీ ఆదాయం పెంచాలని, మీ పరపతి పెంచాలనే ఉద్దేశంతో ముందుకు పోయారు. ఎన్నో చేయలేకపోయాం. కానీ ఈరోజు మీరు చూస్తే ఆ రోజు పెట్టిన డాక్రా సంఘాలు ఇప్పుడే కాదు భవిష్యత్తుకు కూడా బ్రహ్మాండంగా పనిచేసే పరిస్థితి వచ్చిందంటే అది మహిళల్లో ఉండే ఆలోచన విధానం. నేను ఈరోజు పెట్టలేదు, సమైక్య ఆంధ్రప్రదేశ్లో దేశంలో మొట్టమొదటిసారిగా వంట గ్యాస్ సిలిండర్లు ఇచ్చాను. మా తల్లి కష్టాన్ని నేను చూశాను. మా తల్లి ఒకప్పుడు వంట చేయాలంటే కట్టెల పొయ్యితో చేసి బయట వస్తే కళ్ళల్లో నీళ్లు వస్తామంటే అవి చూసినప్పుడు నాకు అనిపించేది ఎంత కష్టపడుతున్నారని. కడుపులోకి పొగబోయేది.
అది చూసిన తర్వాత నేను ఆలోచించాను, నా ఆడబిడ్డలు ఎవ్వరికీ ఇలాంటి పరిస్థితి రాకూడదని దేశంలో మొట్టమొదటిసారిగా వంట గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇప్పించి ప్రోత్సహించింది తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అప్పుడు జోక్ కింద నేను చెప్పేవాడిని, నిన్నటి వరకు వంట చేయడం కష్టం, ఇప్పుడు గ్యాస్ వచ్చింది, మగవాళ్ళు మీరు కూడా సహకరించండి, మీరు కూడా వంట చేసి నేర్చుకోండి, తప్పు లేదు. దీనివల్ల మీకు కూడా ఒకసారి స్ట్రెస్ బరస్ట్గా పనిచేస్తుంది. ఆడబిడ్డలు డబ్బులు సంపాదించడానికి బయట పోతే మీరు ఇంటి దగ్గర వచ్చినప్పుడు ఒక కాఫీ పెట్టి ఇవ్వండి, చాలా వరకు ఉపయోగపడుతుందని ప్రోత్సహించాను. ఇప్పుడైతే 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఆడబిడ్డలకు ఇస్తున్నారు. ఒకప్పుడు మీరు చూస్తే కాలేజీల్లో సీట్లు చాలా ప్రత్యేకంగా ఉద్యోగాలు కూడా వచ్చేటివి కాదు. ఆ రోజు నేను ఆలోచించాను, ఆడబిడ్డల్ని ప్రోత్సహించాలని 33% ఉద్యోగాల్లో కాలేజీల్లో సీట్లు పెట్టాం, రిజర్వేషన్ చేశాను. కొంతమంది అన్నారు, మేము చదువుకోవాలంటే సీట్లు రావు కదా, 33% రిజర్వేషన్ ఉన్నాయి, మెరిట్లో వస్తారు, 50-60% వస్తారంటే లాట్ ఆఫ్ బ్యాక్లాగ్ ఉంది, మీరందరూ ముందుకు పోయారు. ఇప్పుడు మీరు కొంతవరకు నియంత్రణ చేసి ఆడబిడ్డలు చదువుకుంటే మంచిదే అన్నాను. ఆ ఒక్క పాలసీతో ఈరోజు చూస్తే వరకట్నాలు లేవు, భార్యాభర్తలపైన వివక్షత లేదు. ఈరోజు ఇంకొక మాటలో చెప్పాలని, నాలెడ్జ్ ఎకానమీలో ఐటీలో మీరు చూస్తే నేను ఎవరు వచ్చినా భార్యాభర్త ఇద్దరు ఐటీలో ఉంటారు. నేను అడుగుతున్నాను ఎవరి ఆదాయం ఎంత అని. నాకు వచ్చిన వాళ్ళలో 100లో 170% ఆడబిడ్డల ఆదాయమే, భార్యల ఆదాయమే ఎక్కువ ఉంది భర్తల కంటే. ఇది ఒక గ్రేట్ రిఫార్మ్. ఇది అంటే శక్తి సామర్థ్యాల్లో ఆడబిడ్డలు తక్కువ కాదు, ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. తెలివితేటల్లో మీరు తక్కువ కాదు. ఒకప్పుడు అలాంటి సైకలాజికల్ ఫీలింగ్ ఇచ్చారు. ఆ సైకలాజికల్ ఫీలింగ్ ఏంటంటే శారీరకంగా ఆడవాళ్ళు ఎక్కువ పని చేయలేరని, మగవాళ్లకు పని చేస్తే రేట్ ఎక్కువ, ఆడవాళ్ళు పని చేస్తే రేటు తక్కువ వ్యవసాయ పనుల్లో. ఇది మోడర్న్ ఏజ్, ఇన్ఫర్మేషన్ ఏజ్. ఇది ఈ సమయంలో మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మగవాళ్ళ కంటే ఆడవాళ్ళు ఎక్కువ ఫోకస్ ఉంది. ఆ ఫోకస్ వల్ల మీ ఆదాయాలు కూడా బాగా పెరిగే పరిస్థితి వస్తూ ఉంది. నేను రెండో విషయం కూడా చెప్పేవాడిని, జనాభాలో 50% ఆడబిడ్డలు, 50% ఇంటికే పరిమితమయ్యి పిల్లలు కనడానికే పరిమితమైతే ఆర్థికంగా కూడా మనం పైకి రాము. రెండోది ఆర్థిక అసమానతలు ఉంటాయి. ఒకప్పుడు మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ ఉండే ఉమెన్ అంతా కూడా మనకు ఒక ట్రెడిషన్ ఉంది, ఉండేది పిల్లలు పుడితే తల్లిదండ్రుల మీద, తండ్రి పైన ఆధారపడేవాళ్ళు, తల్లి పైన కాదు. తండ్రి మనకు ఏదైనా డబ్బులు కావాలంటే ఇచ్చేవాడు, ఆడబిడ్డకైనా మగబిడ్డకైనా. పెళ్ళి అవుతానే భర్త, 10 రూపాయలు కావాలంటే భర్తే ఇవ్వాలి. మళ్ళా ముసలివాళ్ళు అవుతానే మళ్ళా కొడుకు పైన ఆధారపడాలి. ఏదైనా ఒక సరదా, సినిమాకు పోవాలన్నా పర్మిషన్ తీసుకోవాలి, షాపింగ్ పోవాలన్నా పర్మిషన్ తీసుకోవాలి. అదే మగపిల్లలకు అవసరం లేదు. ఇలాంటి అనేక వివక్షతలుంటే అవన్నీ రూపుమాపాం. ఈరోజు దానికి గర్వపడుతున్న, ఒకప్పుడైతే ఆర్టీసీ కండక్టర్లుగా నేను ఆడబిడ్డలకు ఇచ్చాను, రిజర్వేషన్లు పెట్టా. చాలామంది అన్నారు ఆర్టీసీ కండక్టర్లుగా పనిచేస్తారా అని. కాదు, ఆర్టీసీ డ్రైవర్లుగా కూడా రిజర్వేషన్లు పెట్టా. కానీ కండక్టర్లు ఫుల్గా వచ్చారు, కానీ డ్రైవర్స్ రాలేకపోయారు. ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్స్ వస్తున్నాయి, డ్రైవింగ్ చేయడం కూడా చాలా ఈజీ. కార్లు అయితే చేయగలుగుతున్నారు, అది కూడా తొందరలోనే అన్ని రంగాల్లో రాణించే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అయితే ఇక్కడ ఒక్క విషయం మిమ్మల్ని కోరుతున్నాం, మనం అవేర్నెస్ తీసుకురావాలి. నేచర్, ప్రకృతిలో ఆడవాళ్లే శిశువులకు జన్మిస్తారు తప్ప ఇంకోటి కాదు.
అలాంటప్పుడు ఎలాంటి మార్పులు తీసుకురావాలనో జనాభా నియంత్రణ గురించి ఒకప్పుడు నియంత్రణ అన్నాం, ఇప్పుడు జనాభా నిర్వహణ. ఇందులో అందరూ కూడా భాగస్వాములు కావాలి. మగవాళ్ళు కూడా షేర్ చేసుకోవడం, ఎకనామిక్ సపోర్ట్ ఇవ్వడం, చైల్డ్ కేర్ సపోర్ట్ పెట్టడం, గవర్నమెంట్ కూడా పాలసీస్ మార్చడం, న్యూట్రిషన్ కూడా బ్యాలెన్స్ చేయడం, ఇలాంటి ఒకటి రెండు కాదు. ఈరోజు డ్రాఫ్ట్ పాలసీ వస్తుంది. ఆ డ్రాఫ్ట్ పాలసీ అయిన తర్వాత ఏం చేయాలనో ఆలోచిస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క ఉమ్మడి కుటుంబాలు మళ్ళీ రావాలి. దానికి కూడా మనం ఏం చేయగలుగుతామో మనందరికీ తెలుసు. కుటుంబం అనేది ఒక భద్రత. మనం ఎంత కష్టపడి ఇక్కడ పనిచేసినా సాయంత్రం ఇంటికెళ్ళి భార్య భర్త ఇంట్లో ఉండే పెద్దలు పిల్లలతో కూర్చొని ఒక కాఫీ తాగితే మనకుండే కష్టాలన్నీ తీరిపోతాయి. మనకేదైనా డౌట్ వస్తే మన కుటుంబ సభ్యులతో మాట్లాడుకుంటే మనకు క్లారిటీ వస్తుంది. ఇంకో పక్క ఒక హెల్త్ సెక్యూరిటీ, ఎవరికైనా బాగాలేకపోతే నా కుటుంబ సభ్యులు ఉన్నారు చూసుకుంటారని ఒక భరోసా వస్తుంది. రేపు ఏదైనా నాకు అనారోగ్యం వచ్చినా ఇంకొకరున్నారు, వాళ్ళు మమ్మల్ని చూసుకుంటారు, హాస్పిటల్ తీసుకుపోతారని భరోసా వస్తుంది. ఇలాంటివి రావాలంటే మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది మళ్ళీ ఉమ్మడి కుటుంబ విధానానికి, పెద్ద కుటుంబాలకి మనం దోహదం చేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ పరంగా పాలసీలు అవి కూడా తీసుకొస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవన్నీ కూడా నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఈరోజు భవిష్యత్తుకు రూపకల్పన చేయడానికి ఇక్కడ సమావేశమయ్యాం. అన్నింటికంటే ముఖ్యంగా జనాభా, పాపులేషన్. నేను ఇప్పుడు ఏ పని ఆలోచించినా పాపులేషనే ఒక ఆస్తిగా ఆలోచిస్తున్నా, ఒక క్యాపిటల్గా ఆలోచిస్తున్నా. నిన్నటి వరకు అందరూ ఆలోచించేది జనాభా ఒక భారం కాదు, జనాభా అనేది ఒక క్యాపిటల్ కింద ఆలోచించి కొంతమంది ఆలోచిస్తున్నారు భూమి ఉంటే అది పెద్ద ఆస్తి అని, డబ్బులుంటే అది పెద్ద ఆస్తి అని. అట్లా కాకుండా ఏ ఇంట్లో అయితే కుటుంబ సభ్యులు ఎక్కువ ఉంటారో వాళ్ళని ఒక ఆస్తిగా తీసుకొని, ఒక క్యాపిటల్గా తీసుకొని మనం దానిపైన పెట్టుబడి పెట్టగలిగితే భవిష్యత్తు మందే అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు సవ్యంగా అన్ని జరిగితే ప్రపంచం మొత్తం జనాభా తగ్గే ఈ సమయంలో మనం కానీ జనాభా కరెక్ట్గా నియంత్రణ చేయగలిగితే, నిర్వహణ